long-term capital gain tax on immovable property. Honorable Finance Minister Srimati Nirmala Sitharaman గారు తన లేటెస్ట్ బడ్జెట్ 23 జూలై 2024 తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ హ్యాజ్ రెడ్యూస్డ్ టు 12.5% ఫ్రమ్ 20%. కానీ ఇదివరకున్న ఇండెక్సేషన్ను విత్డ్రా చేశారు. దీని మీద అనుకూల ప్రతికూల రియాక్షన్స్ వచ్చాయి. హర్షించేవారు కొందరైతే విమర్శించేవారు మరికొందరు. ఈ ప్రతిరోధనల వల్ల బడ్జెట్ డేట్కు ముందు కొనుగోలు చేసిన స్థిరాస్తి అమ్మకాలపై వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పై గ్రాండ్ ఫాదరింగ్ అనే కాన్సెప్ట్ను అమల్లోకి తెచ్చారు. దీనివల్ల బడ్జెట్ డేట్కు ముందు కొనుగోలు చేసిన ఇమ్మూవబుల్ అసెట్స్ అమ్మిన వారు తనకు ఏది లాభదాయకమైతే ఆ పద్ధతిని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. అసలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎల్టీసీజీ అంటే ఏమిటి, గ్రాండ్ ఫాదరింగ్ అంటే ఏమిటి, ట్యాక్స్ రేటు తగ్గించి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడంతో వచ్చే తేడాలేమిటి అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాంపుల్స్తో మీ ముందుంచుతాను. మీకు మ్యాక్సిమం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఈ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేయండి. కొత్తగా చూసేవారు మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోస్ కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటిని ఈజీగా అర్థమయ్యే విధంగా తెలియచేస్తాను. 1. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏదైనా స్థిరాస్తి మీరు కొని 2 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మినప్పుడు దాని మీద వచ్చే గెయిన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఎగ్జాంపుల్, సెల్లింగ్ ఫర్ 10 lakh rupees, దాన్ని ఎక్వేట్ చేయడానికి 6 లక్షలు ఖర్చు పెట్టారు. 2 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఏదైనా గోడావి కట్టడానికి చేశారు. అమ్మడానికి 25,000 రూపీస్ బ్రోకర్ ఛార్జెస్ కానీ ఏదైనా చేశారనుకోండి, దాంట్లో 1,75,000 రూపాయలు గెయిన్ వచ్చినట్టు లెక్క. 2. ఇండెక్సేషన్ ఏమిటి? ఇండెక్సేషన్ అనేది టెక్నిక్. మీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ పర్చేజ్ ప్రైస్ను ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్తో అడ్జస్ట్ చేసే పద్ధతినే ఇండెక్సేషన్ అంటారు. ఇది మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడంలో తోడ్పడుతుంది. ఇండెక్సేషన్ takes into account the increase in prices due to inflation, allowing the taxpayers to adjust the original purchase price to its equivalent value at the time of sale. మన దేశంలో సిబిడిటి ప్రతి సంవత్సరం కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. దీని తాలూకు పట్టిక మా లింక్లో చూడగలరు, లేదా గూగుల్ కూడా చేయగలరు. 3. వాట్ ఈస్ ఫెయిర్ వాల్యూ? 2001కు ముందు పర్చేస్ చేసిన ప్రాపర్టీ వాల్యూ ఆ రోజు ఎంత ఉంది అనేది డిసైడ్ చేస్తారు. ఈ ఫెయిర్ వాల్యూ అసెస్ ఎవరు చేస్తారంటే, 1. రికగ్నైజ్డ్ వాల్యూవర్స్, ప్రొఫెషనల్ సర్టిఫైడ్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూవర్స్. బి. ప్రాపర్టీ కన్సల్టెంట్స్, ఫర్మ్స్ స్పెషలైజింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్. 3. సి. గవర్నమెంట్ ఏజెన్సీస్, స్టాంప్ డ్యూటీ అథారిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ అదర్ గవర్నమెంట్ బాడీస్. 4. ఇండెక్సేషన్ చేయడంతో నష్టపోయేది ఎవరు? ఇంపాక్ట్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆఫ్టర్ ఇండెక్సేషన్ అబాలిషన్. సపోజ్ ఒక ప్రాపర్టీ పర్చేస్డ్ ఇన్ 2002 50 lakhs పర్చేస్ చేశారు అనుకుందాం. దాన్ని మార్చ్ 2024న ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు క్లియర్గా ఉంది. దాన్ని 3 కోట్లకు అమ్మితే, అంటే దాన్ని సిఐఐ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ప్రకారము 2002-03లో ఇండెక్స్ 105, అదే 2023-24లో 348, అంటే దాని వాల్యూ మీరు పర్చేస్ చేసిన వాల్యూ 50 lakhs ఇంటూ 348 డివైడెడ్ బై 105. దాంతో మీ పర్చేజ్ వాల్యూ కాస్త 1,65,71,429తో సమానం అవుతుంది. అంటే మీ కాస్ట్ ఆఫ్ పర్చేస్ కాస్త
1,60,65,00,000 వరకు పోతుంది. దాని మీద మీకు అమ్మిన ప్రైసు 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల నుంచి మీ పర్చేస్ ప్రైస్ 1,65,71,428 అమ్మితే వచ్చినదే మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్. దట్ ఈస్ 1,34,28,571 రూపీస్. అది దాని మీద మీకు యూ నీడ్ టు పే 20%. అంటే ఈ కేసులో యు ఆర్ గోయింగ్ టు పే 26,85,740. దీన్ని ఏగా చూపించాను, దాన్ని ఏగా కేటగరైజ్ చేశాను. ఆఫ్టర్ అబాలిషన్ ఆఫ్ ఇండెక్సేషన్ ఏమవుతుంది అంటే సింపుల్గా 3 crores నుంచి 50 lakhs తీసేస్తారు. అంటే దాంట్లో నుంచి 2,50 lakh rupees లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద జనరేట్ అవుతుంది. దాని మీద 12.5% చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఎంత? 31,25,000 rupees టోటల్గా యూ ఆర్ రిక్వైర్డ్ టు పే బికాస్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ ఇండెక్సేషన్. దాని మీద అంటే దీన్ని బి కింద చూపించాను. ఈ చార్ట్ చూడొచ్చు. ఈ చార్ట్లో బి నుంచి ఏ తీసేస్తే యు ఆర్ నెట్గా మీరు ఇంకా పే చేయవలసింది 4,39,286 రూపీస్. మీరు బికాస్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ ఇండెక్సేషన్ యు ఆర్ గోయింగ్ టు పే ఎన్ ఎక్స్ట్రా అమౌంట్ టు ద గవర్నమెంట్. బికాజ్ ఈ ఇండెక్సేషన్ తగ్గించడంతో వీరందరికీ మామూలుగా ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో సంపాదించిన ప్రతి ఒక్కరికి రియాలిటీలో ఇంత ఎక్స్ట్రా కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. తర్వాత రేటు ఇండెక్సేషన్ తగ్గించడం వల్ల బెనిఫిట్ పొందేవారు ఎవరైనా ఉన్నారా అనే డౌట్ కొంతమందికి రావచ్చు. దాన్ని ఈ చార్ట్లో వివరిస్తున్నాను. ఇది చూడండి. అదే ఇన్సిడెంట్ తీసుకున్నాము. 50 లక్షలకి ప్రాపర్టీ కొని 3 కోట్లకి March 24లో అమ్మినట్టు. అయితే పర్చేస్ చేసింది ఇక్కడ 2020లో కొన్నట్టు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే 4 years బ్యాక్ కొన్న 50 లక్షల ప్రాపర్టీ 4 yearsలోనే 3 కోట్లయింది. ఇది చాలా రేర్గా జరుగుతుంది, బట్ జరిగితే అనే ప్రెజ్యూమ్ చేసి వెళ్తున్నాం. ఇక్కడ మీరు 50 లక్షలు ఇండెక్సేషన్ని అప్పుడు ఆ రోజు ఉన్న ఇండెక్సేషన్ 348 డివైడెడ్ బై 301 అంటే 2020 వరకు ఇండెక్స్ ఎంత ఉందంటే CII 301. దాన్ని డివైడ్ చేస్తే ఈ ప్రాపర్టీ వాల్యూ అంటే ఎన్హాన్స్డ్ వాల్యూ ఎంత అవుతుందంటే 57,80,731 మాత్రమే అవుతుంది. అందువల్ల ఇక్కడ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2,42,19,269 రూపీస్ అయింది. దీని మీద 20% అయితే 48,43,854 పే చేయవలసిన అవసరం ఉంటుంది 20% చొప్పున. అదే ఇండెక్సేషన్ తీసేయడంతో ఇక్కడ ఏమవుతుంది? 3 crores 50 lakhs తీసేస్తే 2,50 lakh rupees టోటల్గా క్యాపిటల్ గెయిన్ వచ్చింది. దాని మీద 12.5% తీస్తే 31,25,000 మాత్రమే కట్టవలసిన అవసరం ఉంది. అంటే అర్లియర్ 20%తో అయితే ఈ నీటి, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఇన్ఫ్లేట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ ట్యాక్స్ వచ్చింది. హీ కెన్ సేవ్ 17,18,854 రూపీస్ ఇక్కడ తనకు సేవ్ అవుతూ ఉంది. ఇది బికాస్ ఆఫ్ ఇండెక్సేషన్ రిమూవ్ చేయడం వల్ల షార్ట్ పీరియడ్లో గెయిన్ ఎక్కువ వచ్చిన వారికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఇది పనికొస్తుంది అనుకున్నారో వారందరికీ షేర్ చేయండి. ఇది తెలుసుకుంటే ఎవరికైనా వారికి అవసరమైనప్పుడు ఒకసారి అవగాహన ఉంటుంది. అవగాహన ఎంతున్నా సరే మీరు ప్రాపర్ పర్సన్ని, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కానీ ఎవరినైనా లేదా ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ సంప్రదించి ఈ క్యాలిక్యులేషన్స్ తీసుకొని తర్వాత మీరు ట్యాక్స్ ఫైల్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.